30 ఏళ్ల అభివృద్ధి ప్రయాణం సుపరిపాలనకు ప్రతీక చంద్రబాబు నాయుడు. శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్. 30 ఏళ్ల అభివృద్ధి ప్రయాణం సుపరిపాలనకు ప్రతీక నారా చంద్రబాబు నాయుడు అని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీఎంగా తొలిసారి బాధ్యతలు చేపట్టిన నాటి నుండి నేటికి 30 సంవత్సరాలు పూర్తయిన ఈ విశిష్ట సందర్భంలో హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ మేరకు సోమవారం మీడియాతో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో ఆధునికతకు నాంది పలికిన దూరదృష్టి నాయకుడు చంద్రబాబు నాయుడు అని, సాంకేతికత, సమాచార విప్లవం ప్రపంచ దృష్టిలో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన మహానేత అని కొనియాడారు. పాలనలో పారదర్శకత, అభివృద్ధిలో దూరదృష్టి, ప్రజల పట్ల అంకితభావం ఇవన్నీ ఆయనకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయని అన్నారు. విద్యుత్ రంగం, సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధిలో కొత్త శకం తెచ్చిన ఘనత చంద్రబాబుదేనని, రాష్ట్రం కోసం నిరంతరం కష్టపడిన కర్తవ్యనిష్ఠుడైన నాయకుడిగా చరిత్రలో నిలిచిపోతారని చెప్పారు. నేటికి ఆయన దూరదృష్టి, కష్టపడే ధోరణి ప్రతి యువతకు స్ఫూర్తి చెందాలి అని తెలిపారు. తెలుగు ప్రజల గర్వకారణమైన నాయకుడిగా మరింత విజయాలు చేకూరాలి అని, ఆయురారోగ్యాలతో ప్రజాసేవ కొనసాగించాలి అని ఎమ్మెల్యే శంకర్ ఆకాంక్షించారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు 1995 నవంబర్ 1వ తారీఖున మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా సెప్టెంబర్ 1వ తారీఖున బాధ్యతలు చేపట్టారు. అంటే మళ్ళీ అప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఈ రోజుకి కరెక్ట్ 30 సంవత్సరాలు అయింది. ఈ 30 సంవత్సరాల్లో 4 సార్లు ముఖ్యమంత్రిగా అయ్యారు. రాష్ట్రంలో ఏ ఒక్కడికి దక్కనటువంటి గౌరవం ఇది. 4 సార్లు ముఖ్యమంత్రి, 4 సార్లు ప్రతిపక్ష పార్టీ. ఒక 5 సంవత్సరాలు నువ్వు ప్రతిపక్ష పార్టీగా ఉన్నావు, రెండోసారి జనాలు ఎత్తుకెళ్ళి గోదాట్లో పడేశారు, బంగాళాఖాతంలో పడేశారు. మన నాయకుడు 4 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలు ఇచ్చారు, 4 సార్లు ముఖ్యమంత్రిగా ఇచ్చారు. గత ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి 5 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఇచ్చి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఇచ్చి ఇంత సార్లు నాయన నువ్వు ఇంటికెళ్ళి పబ్జీ గేమ్ ఆడుకో అని ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు ప్రజలు. అది వాళ్ళ తాలూకా చరిత్ర, మన నాయకుడి చరిత్ర ఇది. సో అలాంటి చంద్రబాబు నాయుడు గారు దేశంలోనే సంచలనమైనటువంటి ఒక నిర్ణయం, ప్రజల వద్దకే పాలనని మొత్తం కేడర్ని తీసుకొచ్చి ఊర్లలో, వీధుల్లో మీటింగ్లు పెట్టి ఈవేళ అధికారులు ఎంత మన మధ్యలో తిరుగుతున్నారంటే కారణం ఆ రోజు ప్రజల వద్దకు పాలన. అలాగే ఇంకొక సంచలనం, ప్రజల యొక్క భాగస్వామ్యం చేసి వాళ్ళ పేర్లు పెట్టుకుని చేయమన్నారు జన్మభూమి కార్యక్రమం. అలాగే నదుల అనుసంధానం, గోదావరి నది తీసుకెళ్లి కృష్ణా నదిలో కలిపాం. ఇది ఎవరితరమైన ఉందా? అప్పుడు ఎప్పుడో దేవుడు భగీరథుడు కలిపారని ఉంది. మళ్ళీ అది మన దేశంలో ఈరోజు మనం అదే చేపట్టారంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారే. అలాగే మహిళల్ని, ఇంట్లో ఉన్న మహిళల్ని ఒక ఊరు వెళ్ళాలంటే భర్త దగ్గర చేయి చాపుకొని నేను ఊరు వెళ్ళాలి, కన్నోరింటికి వెళ్ళాలి, లేకపోతే ఏదో పండగకి వెళ్ళాలి, నాకు రూపాయి ఇవ్వవా, 10 రూపాయలు ఇవ్వా అని అడుక్కునే, చేయి చాచుకునే పరిస్థితి ఉండేది ఆడవారికి 30 సంవత్సరాల కిందట. ఇది అవునా కాదా? నడి రోడ్డు మీద నుండి నేను అడుగుతున్నాను, మీరే సమాధానం చెప్పండి. లేదు అంటే ఎవరికైనా దమ్ముంటే ఎదురు వచ్చి మాట్లాడమన్నాడు వైసీపీ వాళ్ళు. ఈవేళ ప్రతి ఒక్క మహిళ తిరిగి ఆయన సాయంకాలం నాకు 3 రోజులకి ఇవన్నీ అడుక్కునే పరిస్థితికి వచ్చింది. అది కేవలం డ్వాక్రా సంఘాలు పొదుపు పెట్టిన తర్వాత వేలాది కోట్లు ఈవేళ బ్యాంకుల్లో 100,000 కోట్లు ఉన్నాయంటే అది మహిళా శక్తి యొక్క పవర్. అది కూడా తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారే. ఇలా ఎన్నో సంస్కరణలు, 1 కాదు 2 కాదు, లక్షలాది మంది టీచర్ పోస్టులు తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా మొన్న 5 సంవత్సరాల్లో నోటిఫికేషన్ ఇచ్చిన 6,000 పోలీసులు కూడా మళ్ళీ తీసుకొచ్చారు, ఇస్తున్నాం. లక్షలాది ఈవేళ టీచర్స్. నిన్న ఒక టీచర్ రిటైర్ అయ్యారు, నేను వెళ్ళాను. ఆ టీచర్ బహిరంగంగా చెప్పాడు, నాకు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు 2000లో నాకు టీచర్ పోస్ట్ వచ్చింది, రిటైర్ అయ్యాను. ఈవేళ 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత మాదిగల రిజర్వేషన్ అయ్యింది, నా కూతురికి నిన్న డిఎస్సిలో ఉద్యోగం వచ్చింది. ఇదంతా గౌరవ చంద్రబాబు నాయుడు గారు కలవే అని చెప్పారు. ఇలాగా విద్యుత్ రంగంలో కానీ నేను ఇంజనీరింగ్ చదువుకోవాలంటే 18 కాలేజీలు ఉండేది ఆ రోజుల్లో.
1994 ఈ రోజు వందలాది ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చాయంటే ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఇంజనీర్ ఉన్నాడంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి చలవే. జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ప్రపోజల్ కూడా అది చంద్రబాబు నాయుడు గారి చలవే. సో అలాంటి నాయకుడు ఒక నిబద్ధతతో సుదీర్ఘమైనటువంటి అనుభవంతో 4 సార్లు ముఖ్యమంత్రి అంటే ఊరికి చరిత్ర ఆ చరిత్ర మళ్ళీ బద్దలు కొట్టాలంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి కాదు కదా, అలా మళ్ళీ తాతలు దిగి రావాలా. ఎవరి తరం కాదు, అంత ఈజీ ఎటు కాదు. అది ఇచ్చింది గౌరవం ప్రజలు ఇచ్చారంటే ఆయన నిబద్ధత, క్రమశిక్షణ, పరిపాలన దక్షత. సో ఇంక ఇలాంటివన్నీ మీకు చదివితే మనకి రాత్రి భోజనం టైం అయిపోతుంది. ఇక ఐటీ రంగం మన ఊర్లోనే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కనీసం 30 మంది